సో కవితక్క గారికి ఎప్పటికీ కూడా లేదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. లేదు నాకు అధికారమే కావాలి, నేను పార్టీని అంతా నాశనం చేస్తా అంటే ఇప్పుడు కాదు. దీని ఎఫెక్ట్ ఏందనేది తర్వాత మీకే తెలుస్తుంది. కవిత గారు ఒకసారి ఆలోచించండి. మీరు అందరు బాగుంటేనే మా అందరికీ కూడా ఇష్టం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఎవరైనా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు వాళ్ళందరూ ఎందుకు మీ పైన విమర్శిస్తున్నారంటే కేసీఆర్ గారిని చూసే. కేసీఆర్ గారు బాధపడద్దు, బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండాలి, ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి ప్రజలు ఎప్పుడు మంచిగా ఉండాలి, వాళ్ళ మేలు కోసం ఏ చేసినా తప్పులే అని చెప్పి మీ పైన విమర్శిస్తున్నారు. సో ఇది ఒక్కటి కూడా మీరు అందరు ఆలోచించుకోండి. కేసీఆర్ తర్వాత స్థానం కవితకెప్పుడు దక్కదు. కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఆపై హిమాంశు. పార్టీ కొమ్మలు నరికే పనిలో కవిత. హరీష్ పార్టీకి మూల స్తంభం, దాన్ని కూలిస్తే కూలిపోయేది కేసీఆర్ ప్రపంచం. ఇక్కడ అసలు నిజంగా కవిత గారు చెప్పేది ఎట్లున్నదంటే, కేసీఆర్ గారు అంటే నాకు ఇష్టం, కానీ కేసీఆర్ గారు చుట్టుపక్కల ఉన్నదంతా నేను నాశనం చేస్తా, కేసీఆర్ గారు మంచిగా ఉండాలి అని చెప్పి చెప్తే కేసీఆర్ గారికి ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ జనాలు కూడా ఒకటి ఆలోచించాలి, కవిత గారు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి ఏందని. చెట్టుకొమ్మ పైన కూర్చొని చెట్టుకొమ్మ నరుకుతా అంటే ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? కేసీఆర్ గారికి ఎఫెక్ట్ పడ్డా తర్వాత మీకు ఎఫెక్ట్ కాదా? కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, మీరందరూ కూడా లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.